పెద్దపల్లి జిల్లా కాల్వశ్రాంపూర్ మండలంలోని పెద్దరాత్పల్లి గ్రామం నుంచి కునారం గ్రామానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు బీటీ రోడ్డు మంజూరు చేసినందుకు మాజీ సర్పంచ్ ఊరగంటి కొమరయ్య ఆధ్వర్యంలో గ్రామంలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సదయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేసి టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దరాత్పల్లి గ్రామం నుంచి కునారం గ్రామానికి రోడ్డు మంజూరు కావడం సంతోషంగా ఉందన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రత్యేక శ్రద్ధతో పెద్దరాత్పల్లి కునారం రోడ్డు నిర్మాణానికి 10 కోట్ల నిధులు తీసుకొచ్చినందుకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పెద్దరాత్పల్లి కునారం రోడ్డు నిర్మాణం జరిగితే ముత్తారం మండలంతో పాటు పెద్దరాత్పల్లి, ఎదలాపూర్, చినరాత్పల్లి గ్రామాల ప్రజలకు పెద్దపల్లి వెళ్లడానికి దూరం తగ్గుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు, చుంచు కులస్తులు తదితరులు ఉన్నారు. నాయకత్వం విజ్ఞాన నాయకత్వం రేవంత్ అన్న నాయకత్వం జై కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఎమ్మెల్యే విజయన్న గారి నాయకత్వం, ఎమ్మెల్యే విజయన్న గారి నాయకత్వం, జై శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, ఎమ్మెల్యే విజయన్న గారి నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై పొడుగు పొడుగు అంత మనిషివి చెప్పినట్టేనన్నా అయితే అది ఎందుకే మడత పెట్టి కప్పు రామేలన్నా ఒకసారి చూడురా ఇళ్ళ పుణ్యం వచ్చింది మరి నువ్వు పక్క చిరంజీవా చిరంజీవి ఆయన పెట్టు అద్దా ఇక నువ్వే తిరిగా మొరం పోసి ప్రవళిక ఈయనదా భూమి ఎక్కువ ఉంటుంది. కుటుంబాలు శ్రీరాంపూర్ నుంచి కానీ చినరాత్పల్లి, పెద్దరాత్పల్లి నుంచి కూడా వేయిన కుటుంబాలు ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే సుమారు 800 కోట్లు ఇచ్చినటువంటి వాటిలో మన కునారం పెద్దరాత్పల్లి బీటీ రోడ్డుకు శాంక్షన్ ఇప్పించినటువంటి పెద్దలు ఎమ్మెల్యే విజయన్న గారికి కృతజ్ఞతాభావంగా మేము కృతజ్ఞతలు చెప్తాం అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ఊరగంటి కొమరయ్య గౌడ్ గారి సారథ్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పెద్దరాత్పల్లి గ్రామ ప్రజలకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పెద్దరాత్పల్లి కునారం రోడ్ రావడానికి గల కారణం సెంచు కుటుంబాలు అనే ఉద్దేశంతో తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నటువంటి దాఖలాలు చూసినాం. టీఆర్ఎస్ గవర్నమెంట్లో అభివృద్ధి అనేది ఎక్కడ చూసినామంటే ఈ ఎస్టీ కానీ, ఎస్సీ కానీ, బీసీ కానీ ఏ ఫండ్స్ వచ్చినా సిరిసిల్ల, ఆ తర్వాత గజ్వేలు, ఆ తర్వాత సిద్దిపేట, ఆ తర్వాత కొన్ని నల్గొండ జిల్లాలకు ఎక్కడనో సుమారు 10-12 కాన్స్టిట్యున్సీలకు తప్ప అభివృద్ధి అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్లో అది అభివృద్ధికి అక్కడనే 10-12 కాన్స్టిట్యున్సీలో మాత్రమే జరిగిందనేది దీనికి నిదర్శనం. ఇలా ఎమ్మెల్యే గారు మా అందరి కోరిక మన్నించి ఏదైతే ఆలోచన చేసి ఎస్టీలు ఇక్కడ సెంచోళ్ళ కుటుంబాలు ఎక్కువ ఉంటాయన్న ఫండ్స్ వస్తాయి అనే ఉద్దేశంతో అనగానే
వారు సొట్టు జోదించి ఏదైతే గౌరవ మన పక్కపంటి ఉన్నటువంటి మంత్రివర్యులు మన శ్రీధర్ బాబు గారు మరియు ఏదైతే సంబంధిత శాఖా మంత్రులైనటువంటి లక్ష్మణ్ కుమార్ గారు ధర్మపురి శాసనసభ్యులు కాబట్టి వారితోటి మాట్లాడి ప్రత్యేకమైనటువంటి నిధులు ఈ పెదరాత్పల్లి కునారం రోడ్లో శాంక్షన్ ఇప్పించి తర్వాత పెదరాత్పల్లి కునారం రోడ్డు పరిస్థితి ఏంటంటే ఒక రైతులకే కాకుండా ఈనాడు ముత్తారం మండలం కానీ తర్వాత అవతల నుంచి ఏదైతే చిట్యాల దాని మన భూపాలపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా పెదరాత్పల్లికి మీదుగా పెద్దపల్లికి పోవాలంటే అతి తక్కువ సమయంలో అతి తక్కువ దూరంగా ఏర్పడేటువంటి ఈ కార్యక్రమం కాబట్టి ఏదైతే మరిషరు మీదికెళ్ళి కూనారం చేరేటువంటిది సుమారు 8 కిలోమీటర్లు ఉంటుంది. దానికి అతి తక్కువ దూరంలో ఈ రైతులకు కానీ ఇటు ప్రజానికి కానీ ఇటు బాటసారులకు కానీ ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి కార్యక్రమం ఇలా శాంక్షన్ ఇచ్చినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి మరియు దీనికి ముఖ్య భూమిక పోషించి కష్టపడి శాంక్షన్ తెప్పించినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మండల పార్టీ తరఫున తెలియజేస్తూ ముఖ్యంగా ఏదైతే చిన్నరాతిపల్లి శ్రీరాంపూర్ ప్రజల కోరిక చిన్నరాతిపల్లి సెంచుకాల నుంచి కూడా అక్కడ స్కూల్ నుంచి కూడా మనకు శ్రీరాంపూర్ ఒక 2 కిలోమీటర్లే ఉంటుంది. ఆ రైతులందరూ కూడా వాగుకు యువతల రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి కార్యక్రమం కాబట్టి వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ 2 కిలోమీటర్లు కనుక బీటీ రోడ్ అయితే ఆ చిన్రాత్పల్లి ప్రజలు పోలీస్ స్టేషన్ నుంచి చిన్రాత్పల్లి క్రాస్ రోడ్ కాడికి రాకుండా కేవలం ఒక 3 కిలోమీటర్ల పరిధిలోనే ఈ యొక్క పెదరాత్పల్లి కానీ ఇటు చుట్టుపక్కల వెళ్ళేటువంటి రైతాంగానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అతి తక్కువ సమయంలో ఈ యొక్క శాంక్షన్ గురించి ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. అవకాశం ఉంటే ఈ మధ్య కాలంలో శాంక్షన్ ఇద్దామనే ఉద్దేశంతో వారు చెప్పడం జరిగింది. కాబట్టి పరిసరాలలో భూమి ఉన్నటువంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు. మరి ఒకప్పుడు మేము కాళశ్రాంపూర్ ప్రాంతం అటు ఇటు తిరిగినటువంటి సమయంలో అది 10,000 ఎకరంగా ఉన్నటువంటి సందర్భం 2004 ప్రాంతంలో నాకు తెలుసు. ఇవాళ నా మొత్తం భూమి అమ్మితే కూడా అక్కడ భూమి రాని పరిస్థితికి వచ్చింది. కనుక అక్కడ భూమి ఉన్నటువంటి రైతులు అదృష్టవంతులే. ఈ పెద్దరాత్పల్లి ప్రజలు ముఖ్యంగా అదృష్టవంతులు. ఎందుకంటే వీళ్ళు పెద్దపల్లికి పోవాలంటే మరి ఇటు నుంచి అయినా లేకుంటే అటు శ్రీరాంపూర్ వైపు నుంచి అయినా పోయేది. ఇప్పుడు వాళ్ళు మరి పెద్దపల్లి కూడా చాలా దగ్గర అవుతుంది. అంతేకాదు పెద్దపల్లి మరి జగిత్యాల నుంచి మరి మానేరు పై నుంచి మనకు కూడా ఒక బ్రిడ్జి వేయేటువంటి అవకాశం ఉన్నది. కనుక పాలంపేట రామప్ప వరకు కూడా మరి ఆ రోడ్డు కూడా మరి జాతీయ రహదారి దాంట్లో ఉన్నది. తప్పకుండా అది కూడా వస్తుంది. అవన్నీ అయినాడు మనం ఎంతో వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా విజయన్న గెలిచి సంవత్సరంన్నర కాలం లోపలనే అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారు ఇప్పటికే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చేయలేని పనులు ఈ సంవత్సరంన్నర కాలంలోనే తను పూర్తి చేసిండని అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరీ ఇంకా ఎన్నో పనులు వారు సాధించి కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయాలని, అదేవిధంగా మన పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకే బస్ డిపో తెచ్చినటువంటి మన అన్నగారు, అదేవిధంగా బ్రిడ్జిలు కానీ ఇప్పుడు ప్రతిదీ చాలా ఎన్నో డెవలప్ చేసిండ్రు. ఇంద్రమ్మ ఇండ్లు అంటేనేమి మన రైతులకు ఈ రోడ్డు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అదే రైతులను ఉద్దేశించి గింజ కటింగ్ లేకుండా ఈరోజు కాంటలు పెడుతుండంటే మన విజయన్న గారి ఘనతనే అది. ఈరోజు పెద్దపల్లి గ్రామంలో కూనారం నుండి పెద్దపల్లికి 10 కోట్ల నిధులతో రోడ్డు శాంక్షన్ చేసే సందర్భంగా ముఖ్య అతిథులుగా మేము పైన 5 సంవత్సరాల నుండి ఈ రోడ్డు కోసం అడగా మనోహరెడ్డి గారి స్పందన లేకుండే. కానీ అలా రాగానే వెంటనే చెప్పినాం ఏమైనా అంటే మాకు రోడ్డు కావాలన్నా కష్టమవుతుంది, బాగా రైతులు ఉన్నారని చెప్పగానే స్పందించి సారాయణ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ స్పందించి మాకు ఈ రోడ్డుకు 10 కోట్లు నిధులు మంజూరు చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ఎమ్మెల్యే విజయన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అడగానే పెట్టినందుకు రైతుల బాధలు అర్థం చేసుకొని ఒక రైతు కనుక రైతుల బాధలు అర్థం చేసుకొని రోడ్డు పెట్టినందుకు ఆయనకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను.